నమస్కారం కొండయ్య గారు. మరి ఈ రోజు ఎలాంటి సారీస్ చూపించబోతున్నారు? ఇవాళ లైట్ వెయిట్ పట్టులో కొంచెం స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాం అండి. ఓకే, సో లైట్ వెయిట్ పట్టులో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, డిజైనర్ వేర్స్. సో ఫస్ట్ సారీ చూసేద్దామా? బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ ఇది. ఓకే, మనకి బార్డర్ వచ్చి మనకి జెరీ బార్డర్ తో పైన పింక్ పైపింగ్ బార్డర్ ఇచ్చారన్నమాట. తర్వాత కడ్డీ బార్డర్ తోటి మనకి ప్లెయిన్ కడ్డీ బార్డర్ రన్నింగ్ లో వచ్చేస్తుంది. మిగతా శారీ మొత్తం మన చిన్న బుటీ స్టైల్లోనే శారీ మొత్తం కంటిన్యూషన్ గా మిడిల్ లో జరీ బూటీ ఇచ్చారు. అండ్ స్కర్ట్ బార్డర్ అనేది మనకి ఇది మెయిన్ అన్నమాట. ఓకే, స్కర్ట్ బార్డర్ మనకి కడ్డీ బార్డర్ లెవెల్లోనే స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. దానికి ఒక చిన్న టెంపుల్ డిజైన్ లాగా మనకి ఒక చిన్న క్రీపర్ డిజైన్ తీసుకున్నారు అనమాట. మెయిన్ దీని కడ్డీ బార్డర్ పెద్ద డిజైన్ ఇచ్చారు, పెద్ద బార్డర్ ఇచ్చారు. ఈ పెద్ద బార్డర్ లో కూడా సెల్ఫ్ జరీ వీవింగ్ అనేది మనకి ఈ శారీలోనే ఇన్క్లూడింగ్ తోటే వచ్చేస్తుంది జకార్డ్ డిజైన్ అనేది. బార్డర్ మనకి పింక్ గోల్డ్ బార్డర్ అనేది కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. శారీ మొత్తం ఇలాగే డిజైనర్ ఉంటుంది. అండ్ ఆ స్కర్ట్ బార్డర్ తో హైలైట్ అవుతుంది. అవునండి. దీనికి పళ్ళు మనకి కాంట్రాస్ట్ పింక్ బార్డర్ ఉంది కాబట్టి పళ్ళు కూడా పింక్ ఇచ్చారనమాట. పళ్ళు కూడా మనకి కొంచెం స్పెషల్ గా ఏంటంటే మామూలు జరీ ట్రీ డిజైన్ ఇలాంటివి కాకుండా ఒక బాక్స్ టైప్ డిజైన్ లో తీసుకొని అండ్ జరీ బాక్స్ అండ్ పింక్ కలర్, ఈ రెండు కలర్ కాంబినేషన్ తోటి మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. దీనికి అటు సైడ్ ఇటు సైడ్ మనకి ఒక జ్యోతి బుట్ట లెవెల్లో తీసుకొని దీనికి కూడా మనకి ఒక డైమండ్ డిజైన్ అని ఇచ్చారు. శారీ మొత్తం మన పళ్ళు మొత్తం ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్, సో పింక్ కలర్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారనమాట. దీనికి బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ ఇచ్చారు, ఒక సైడ్ మళ్ళీ పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా మంచి కాంబినేషన్, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం అంతా జరీ వర్క్ తో హెవీగా ఉంటుంది. చాలా హెవీ ఉంటుంది. ఓకే, అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. లైట్ వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి వచ్చే ప్రైస్ 8200 కస్టమర్ ప్రైస్. ఓకేనండి, నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా? నెక్స్ట్ సారీ కూడా పట్టులోనండి. ఈ పట్టులో కూడా మనకి బ్రోకెట్ డిజైన్, ఇది లైట్ వెయిట్ కంచిలోనే బ్రోకెట్ డిజైన్, మంచి గ్రాండ్ గా ఉంటుంది సారీ. ఇందులో ఏంటంటే మనకి మీనా వర్క్ కూడా ఇన్క్లూడింగ్ చేశారండి. బార్డర్ తీసుకుంటే యాజ్ యూజువల్ గా మనకి ఈ కడ్డీ బార్డర్ అనేది ఈ సాఫ్ట్ గా కడ్డీ బార్డర్ ఉంటుంది. మనకి పైపింగ్ బార్డర్ కూడా మనకి ఒక డార్క్ పింక్ కలర్ అనేది ఇచ్చారనమాట. మిడిల్ లో మొత్తం మనకి ఈ జకార్డ్ డిజైన్ లో కూడా మనకి 2 కలర్ వేరియేషన్ తోటి డార్క్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్, ఈ రెండు కాంబినేషన్ మీనా వర్క్ తీసుకున్నారు. శారీ మొత్తం ఈ మీనా వర్క్ అనేది కంటిన్యూషన్ గా ఉంటుంది మనకి. ఈ క్రీపర్ డిజైన్ కూడా సేమ్ ఆల్ ఓవర్ ఇలాగే వస్తుంది. సో శారీ మొత్తం కూడా ఫుల్ హెవీ వర్క్ తో కంటిన్యూ అవుతుంది. బార్డర్ తీసుకుంటే మనం కొంచెం పెద్దగా ఇచ్చారన్నమాట. కడ్డీ బార్డర్ కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. దీనికి బార్డర్ సేమ్ యాజ్ యూజువల్ గా మనకి పింక్ షేడ్ అనేది ఇచ్చేసారన్నమాట, గోల్డ్ బార్డర్. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ పర్పుల్ కలరే ఉంటుంది. పర్పుల్ కలర్ లో కూడా మనకి ఈ ట్రీ డిజైన్ అనేది ఒక ట్రీ డిజైన్ తీసుకున్నారు. దానికి మనకి బేస్ టైప్ లో మనకి ఈ వేవ్స్ అనేది జెరీ అండ్ గ్రీన్ కలర్ తోటి వేవ్స్ అనేది ఇచ్చారన్నమాట శారీ పళ్ళుకి. ఓకే, అండ్ దానిపైన ఫ్లవర్స్ డిజైన్ కూడా మనకి మీనా వరకు జరీ వరకు కలిపి తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి సేమ్ పళ్ళు ఏ కలర్ ఉందో మనకి వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ కడ్డీ బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి. ఓకే, సో శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి బార్డర్స్ మనం సింపుల్ గా తీసుకున్నాం. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మరి శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 8800. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ 8800 కి వస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఇది లైట్ వెయిట్ కంచి అండి. లైట్ వెయిట్ కంచిలో కూడా ఈ మెటీరియల్ ఏంటంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మనకి బుటీస్ కు వాడే మెటీరియల్ ఏంటంటే చాలా సాఫ్ట్ ఫినిషింగ్ తోటి తయారవుతుంది. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్, మెయిన్ బ్లాక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అనమాట. బార్డర్ తీసుకుంటే మనకి మెయిన్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు. దాని తర్వాత మనకి కడ్డీ బార్డర్ అనేది మెయిన్ గా తీసుకున్నారు. ఈ కడ్డీ బార్డర్ లో కూడా మనకి మిడిల్ లో ఏ ఫ్లవర్ అయితే వస్తుందో అదే ఫ్లవర్ బార్డర్ లో కూడా ఇచ్చారనమాట. బార్డర్ లో కూడా మనకి మీనా వర్క్ అండ్ జరీ వర్క్ ఫ్లవర్ ఇచ్చారు. సేమ్ మిడిల్ పార్ట్ తీసుకుంటే మనకి 2 కలర్ వేరియేషన్, ఈ గ్రీన్ కలర్ అండ్ కాపర్ జరీ తోటి బుటా అనేది క్రియేట్ చేశారు వీవింగ్. దీంట్లో కూడా మనకి వైట్ జరీ అండ్ ఎల్లో జరీ శారీ మొత్తం ఇలాగే వస్తుంది అనమాట. టోటల్ శారీ మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది బుటా వర్క్. ఓకే, ముఖ్యంగా బ్లాక్ కూడా అవ్వడం వల్ల మనకి బ్రైట్ గా చాలా బ్రైట్ గా ఉంది. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి పైన ఎల్లో బార్డర్ అనేది ఒకటే ఇచ్చారు. ఇక్కడ మనకి వైట్ బార్డర్ కూడా మనకి ఇన్క్లూడింగ్ చేశారు. వైట్ జరీ తోటి మనకి 2 బార్డర్స్ ఇచ్చారు అనమాట. ఈ టోటల్ గా మనకి 3 కలర్ వేరియేషన్ కనిపిస్తుంది బార్డర్ లో, గ్రీన్ కలర్, సిల్వర్, గోల్డ్ అండ్ సిల్వర్. ఓకే, దీంట్లో కూడా మనకి ఈ ఆల్టర్నేట్ గా బుటా వర్క్ అనేది కంటిన్యూషన్ ఇచ్చారు అనమాట. ఇది టోటల్ మొత్తం హ్యాండ్ బుటానే వచ్చేస్తుంది. సో శారీ మొత్తం కూడా అదే విధంగా ఉంటుంది కదా. మనకి పళ్ళు తీసుకుంటే మనకి ఓకే, సో ప్యారెట్ గ్రీన్ కాబట్టి మనకి ఈ పళ్ళు అనేది గ్రీన్ కలర్ లోనే తీసుకున్నారు. ఈ గ్రీన్ కలర్ లో కూడా మనకి ట్రీ టైప్ లో తీసుకున్నారు. ఇందులో కూడా మనకి కాపర్ జరీ అనేది యూజ్ చేశారు అనమాట.
సేమ్ పళ్ళు మొత్తం కాపర్ జరీ అండ్ ఎల్లో జరీ తోటి తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుంది. సో ప్యారెట్ గ్రీన్ ఇక్కడ కూడా మనకి టూ కలర్ బార్డర్ ఇచ్చారు. అటు సైడ్ మనకి ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చారు. ఓకే, సో దీనికి బ్లౌజ్ కి డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా రిచ్ లుక్ ఉంటుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 7800. అండ్ మీ దగ్గర ఇప్పుడు చూపిస్తున్నారు పట్టు వెరైటీస్. సో పట్టు వెరైటీస్ ఆల్ వెరైటీస్ ఉంటాయి. పట్టులో మనకి ఉప్పాడ పట్టు గానీ, కంచి లైట్ వెయిట్ లో గానీ, ఇక్కత్ పట్టు గానీ, వెంకటగిరి పట్టు గానీ, ఆల్ వెరైటీస్ ఉంటాయి పట్టు మెటీరియల్ లో. ఓకే, అండ్ నెక్స్ట్ బెనారస్ మెటీరియల్ గానీ, కలకత్తా, ఇలా లేటెస్ట్ వెరైటీస్ ఎప్పుడు ఎవ్రీ వీక్ మనకి స్టాక్ లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది. అన్ని వెరైటీస్ కూడా మనకి సెలెక్టెడ్ గా ఉంటాయి మన దగ్గర. సో మనకి పట్టులో వెరైటీస్ అనే కాకుండా మనకి డిజైనర్ శారీస్ కానీ, పెట్టుబడి శారీస్ కానీ అన్ని అవైలబిలిటీ ఉంటాయి కదా? ఓకే అండి, నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది ప్యూర్ బెనారస్ టిష్యూ కోటా అండి. మనకి కోటా శారీస్ అనేటప్పటికి మెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ తోటి తయారవుతాయి. కాటన్ ఫ్యాబ్రిక్ తయారైనప్పుడు ఏంటంటే వాషబుల్ లో కలర్ ఫేడ్ అవ్వడం అలాంటివి జరుగుతాయి. కానీ టిష్యూ కోటాలో ఏంటంటే కలర్ ఫేడ్ అవడం అలాంటివి జరగవు అన్నమాట. మెటీరియల్ కూడా చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, ప్లస్ స్ట్రెంత్ ఉంటుంది, ఎందుకంటే టిష్యూ మిక్స్ అవుతుంది ఇందులో. అందువల్ల ఏంటంటే బాగా స్ట్రెంత్ గా ఉంటుంది. ఇది బెనారస్ టిష్యూ కోటాలో పార్టీ వేర్ శారీ. ఇది మనకి బార్డర్ తీసుకుంటే మనకి పింక్ కలర్ అనేది మనకి బార్డర్ లో ఇచ్చారు, రా సిల్క్ ప్యాచ్. దానిపైన గోట్ పైపింగ్ తోటి మనకి బ్లూ కలర్ ఇచ్చారు అనమాట. అండ్ నెక్స్ట్ బార్డర్ వచ్చి మనకి ఈ గ్రీన్ కలర్ పైన మనకి జరీ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. ఈ బార్డర్ అనేది 3 ప్యాచ్లు మనకి కంటిన్యూషన్ బార్డర్ లో ఉంటాయి. మిడిల్ లో తీసుకుంటే మనకి ఎల్లో కలర్ టిష్యూ పైన 2 కలర్ వేరియేషన్ తోటి మనకి ఎంబ్రాయిడింగ్ కమ్ మిర్రర్ వర్క్ ఉంటుంది. గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, ఈ 2 కలర్ వేరియేషన్ తోటి మనకి బుటీ స్టైల్లో ఇది కంటిన్యూషన్ శారీ మొత్తం ఉంటుంది అన్నమాట. దీనికి మెయిన్ బార్డర్ వచ్చి మనకి హైలైట్ ఉండేది స్కర్ట్ బార్డర్. ఈ స్కర్ట్ బార్డర్ లో కూడా మనకి నెమలి డిజైన్ అనేది ఒక చెట్టు బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానికి అటు సైడ్ గ్రీన్ కలర్ తోటి నెమళ్ళు ఇచ్చారు అనమాట. దీంట్లో కూడా మనకి ఈ ఫిల్లింగ్ లోనే మనకి మిర్రర్ వర్క్ కూడా మనకి గ్రీన్ కలర్ తోటి ఫిల్లింగ్ చేశారు. సేమ్ బార్డర్ మనకి పై బార్డర్ లాగే ఈ పింక్ అండ్ గ్రీన్ అనే బార్డర్ మనకి 3 సైడ్స్ ఇలాగే కంటిన్యూషన్ వస్తుంది. ఇందులో మనకి కలర్స్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయండి. ఇందులో 4-5 కలర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి. అండ్ ప్రతి సారీ కూడా ఇలాగే గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది. దీనికి మెయిన్ బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ హెవీ వర్క్ ఇస్తారు అన్నమాట. సో ఫుల్ హెవీ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కి. సారీ అంతా కూడా ఈ బ్లౌజ్ వల్ల కూడా మనకి మగ్గం వర్కే వచ్చేది. ఈ మగ్గం వర్క్ అనేటప్పటికి ఏంటంటే మనకి వెనక ఈ వైట్ పేపర్ అనేది రాదనమాట. పేపర్ వచ్చేటివంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుంది. ఈ పేపర్ వైట్ రాంది మాత్రం మనకి మగ్గం వర్కే ఉంటుంది అన్నమాట. సో ఇందులో కూడా మనకి కావాల్సిన కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. దీని కాస్ట్ కూడా మనకి కస్టమర్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ 3300. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 3300. సో పార్టీస్ వాటన్ని కూడా చాలా బాగుంటుంది ఇది. ఇది ప్యూర్ రాజ్కోట్ శారీ అండి, రాజ్కోట్ సీకో అంటారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చి మనకి నిలువు పట్టు మెటీరియల్ అనేది ఒకటి వస్తుంది అనమాట. అటు మెసరైజ్డ్ సీకో తయారవుతుంది, మెసరైజ్ సీకోతో తయారవుతుంది. ఈ వీవింగ్ టోటల్ ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ లోనే తయారవుతుంది. ఈ శారీ మనకి కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ సాఫ్ట్ గా ఉంటుంది. దీనికి బార్డర్ తీసుకుంటే ఈ డిజైన్ బార్డర్ అనేది ఇచ్చారు కొత్తగా. మనకి ఇంతకు ముందు డిజైన్ బార్డర్ అనేది వచ్చేది కదా, అలాగే జరీతోనే మనకి ఈ డిజైన్ బార్డర్ అనేది ఇచ్చారు. దీనికి బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి గ్రీన్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ వస్తుంది కలర్. దీనికి మిడిల్ లో చూస్తే మనకి మ్యాంగో డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ 2 కలర్ వేరియేషన్ తోటే బుట్ట ఇచ్చారు. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది టోటల్ జరీతో తీసుకున్నారు. ఈ మ్యాంగో డిజైన్ అనేది జరీ అండ్ పింక్ కలర్ మీనా వర్క్ కాంబినేషన్ తోటే తీసుకున్నారు. శారీ మొత్తం మనకి ఇలాగే ఉంటుంది. బ్లూ కలర్ కూడా ఈ మ్యాంగో డిజైన్ అనే దానికి బ్లూ కలర్ కూడా ఇచ్చారు అనమాట. దీనికి కలర్ వేరియేషన్ కూడా బ్లూ జరీ వర్క్ తో. దీనికి బార్డర్ తీసుకుంటే మెయిన్ బార్డర్ కొంచెం స్పెషల్ గా ఇచ్చారు అనమాట. ఈ గ్రే కలర్ అనేది ఇచ్చారు. గ్రే కలర్ తర్వాత కూడా మనకి ఇక్కత్ డిజైన్ అనేది మిడిల్ లో వస్తుంది. ఈ ఇక్కత్ డిజైన్ అనేది మనకి కంటిన్యూషన్ శారీ బార్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇందులో కూడా మనకి గ్రీన్ కలర్ ఈ బార్డర్ జరీ బార్డర్ ఏదైతే ఉందో అదే 2 వైపులా ఇచ్చారు, 2 సైడ్లు కూడా ఇలాగే ఇచ్చారు, 2 సైడ్స్ కూడా. సో చాలా డిఫరెంట్ గా ఉంది ఈ శారీకి బార్డర్ ఇవ్వడం కూడా. ఇక్కత్ బార్డర్ కూడా మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కాబట్టి సేమ్ పళ్ళు కూడా సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చారు అన్నమాట. గ్రీన్ కలర్ లో కూడా మనకి పెద్ద మ్యాంగో డిజైన్ అనేది తీసుకున్నారు. అందులో కూడా మీనా కలర్ పింక్ కలర్ ఇచ్చారు అన్నమాట. ఇది కూడా మనకి ఒక ఓపెన్ బార్డర్ లాగా ఇచ్చారనమాట పళ్ళుకి.
ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ తీసుకుంటారు. ఈ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అనేది మనకి ఇచ్చారు. దీనికి కూడా బార్డర్ గ్రే కలర్ తోటే మనకి బార్డర్ స్టైల్ లోనే ఇచ్చారు అన్నమాట. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ కస్టమర్ కి 3100. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ 3100. సో ఇది కూడా మనకి పార్టీస్ ఫంక్షన్స్ అలాంటి వాటన్నిటికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది డిజైనర్ వర్క్ సారీ అమ్మా. ఓకే, పార్టీ వేర్ సారీ. మనకి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్ పైన కూడా మనకి షిమ్మర్ బ్రాసో అనేది ఈ జ్యోతి బుట్ట లాంటి చిన్న డాట్స్ బుట్ట లాగా అవును సారీ మొత్తం ఇలాగ ఉంటుంది. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు అన్నమాట, ప్యారెట్ గ్రీన్ అండ్ జరీ బార్డర్ ఇచ్చారు. జరీ ప్యాచ్ అనేది కంటిన్యూషన్ బోర్డర్ ఉంటుంది. సో 3 సైడ్స్ మనకి అలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. అండ్ ఈ హెవీగా మనకి షోల్డర్ పార్ట్ అంతా ఇలాగే ఉంటుంది. ఓకే, సో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ 2.5 మీటర్ అనేది ఈ గ్రీన్ కలర్ వస్తుంది. మిగతా పార్ట్ మొత్తం ఫీల్డ్స్ కి ఇలా హాఫ్ వైట్ వస్తుంది. హాఫ్ వైట్ లో కూడా మనకి మెయిన్ బార్డర్ లో ఇలా డిజైన్ అనేది మనకి మగ్గం వర్క్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి సెల్ఫ్ క్రీమ్ కలర్ శారీ, ఇది క్రీమ్ కలర్ ఉంది కాబట్టి ఫిల్స్ పార్ట్ క్రీము అండ్ ఈ ప్యారెట్ గ్రీన్ అనేది తీసుకున్నారు. ఇందులో మొత్తం టోటల్ మగ్గం వర్క్ వస్తుంది. అందులో కూడా అక్కడక్కడ మనకి కుందన్స్ అనేది ఫిల్ చేశారు అనమాట. శారీస్ కట్ బార్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది. సో మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇది మెటీరియల్ కూడా మనకి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ రెండు కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, వైట్ అండ్ ప్యారెట్ గ్రీన్. బ్లౌజ్ తీసుకుంటే మనకి రా సిల్క్ సేమ్ ప్యాచ్ అనేది ఇచ్చారన్నమాట. ఓకే, సో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ ప్యాచ్ హ్యాండ్స్ కి ప్యాచ్ ఇచ్చారు. అండ్ ఇది రేట్ కూడా చాలా రీజనబుల్ మనకి కస్టమర్ కి హోల్సేల్ ప్రైస్ అండ్ 1500 వస్తుంది అన్నమాట. ఓ, సో 1500 కి పార్టీ వేర్ సారీ అవైలబిలిటీ ఉంది. ఇందులో డిజైనర్ వేర్స్ లో మనకి చాలా కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా ఉంటాయి. ఇది డిజైనర్ లంగావని సారీ అండి. ఇది ఓకే, ఈ షిమ్మర్ మెటీరియల్ తోటి ఈ మిడిల్ పార్ట్ అనేది షిమ్మర్ మెటీరియల్ తోటి ఉంటుంది. దీనికి బార్డర్ మనకి గ్రే కలర్, ఇప్పుడు గ్రే కలర్ అనేది కొంచెం లేటెస్ట్ గా వస్తుంది బార్డర్. ఈ గ్రే కలర్ లో కూడా మనకి ఈ వర్క్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ మన బార్డర్ లోనే ఇంక్లూడింగ్ అయి ఉంటుంది. దానిపైన కూడా మనకి ఈ డిజైన్ క్రీపర్ డిజైన్ తో పాటు మనకి స్టోన్ వర్క్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఈ స్టోన్ వర్క్ లో కూడా మనకి వైట్ స్టోన్ కాకుండా మనకి గ్రే కలర్ స్టోన్స్ అనేది ఇస్తారు. ఇందులో స్పెషల్ గ్రే కలర్ స్టోన్స్. ఈ శారీ మొత్తం మనకి 2.5 మీటర్ ఇలాగే ఉంటుంది. బార్డర్ కూడా 3 సైడ్స్ అలాగే ఉంటుంది. దీనికి మెయిన్ పార్ట్ వచ్చి మిడిల్ మనకి ఫిల్స్ పార్ట్ లో మెయిన్ వర్క్ అనేది ఇస్తారనమాట. ఈ జీరో నెట్ అనే మెటీరియల్ తోటి మనకి తయారవుతుంది. సో చాలా హెవీగా ఈ వర్క్ అనేది గ్రే కలర్ సెల్ఫ్ కాంబినేషన్ అండ్ ఈ స్టోన్ వర్క్ కూడా గ్రే కలర్ సెల్ఫ్ కాంబినేషన్ తోనే ఉంటుంది. దీనికి బార్డర్ కూడా సేమ్ యాజ్ యూజువల్ గా మనకి ఓనికి వచ్చే బార్డర్ లో ఏదైతే ఉందో అదే బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ వస్తుంది. బ్లౌజ్ కూడా మనకి ఈ గ్రే కలర్ లో కూడా టిష్యూ బ్లౌజ్ అంటారు. ఇది మనకి ఈ గ్రే కలర్ తోటే మనకి టిష్యూ కూడా గ్రే కలర్ లోనే వచ్చేస్తుంది. దీనికి బార్డర్ కూడా హ్యాండ్స్ కోసం అంటూ మనకి ఇలా బార్డర్ ఇచ్చారు. సో పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో మనకి మంచి ప్యాటర్న్ బ్లౌజ్ గానీ డిజైనర్ బ్లౌజ్ గానీ స్టిచ్చింగ్ చేసుకుంటే శారీ చాలా రిచ్ లుక్ ఉంటుంది అండ్ గ్రాండ్. సో శారీ కూడా చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం కలర్ కూడా 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, బ్లూ కలర్ అండ్ ఈ పింక్ కలర్ అనేది ఈ కాంబినేషన్ సెట్ అయ్యే విధంగా ఫస్ట్ ఇలాంటి 2 కలర్స్ తోటే తయారు చేశారు. ఓకే, సో ఇది కాంబినేషన్ బాగుంటుంది అండ్ బ్లూ గ్రే కూడా చాలా బాగుంటుంది. ఇది రేట్ కూడా కస్టమర్ కి చాలా రీజనబుల్ ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ 1950. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ 1950 కి సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దామా. ఇది ప్యూర్ బెనారస్ జూట్ నెట్ అండి. మనకి బెనారస్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్యూర్ జూట్ నెట్ అనే మెటీరియల్ ఒకటి అండ్ పట్టు మెటీరియల్ ఫ్యాబ్రిక్ తోటి అండ్ ఖాదీ మెటీరియల్ ఇలాంటి వేరు వేరు మెటీరియల్ తోటి అన్ని వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది ప్యూర్ మన బెనారస్ జూట్ నెట్ అనేది మనకి ప్యూర్ మెటీరియల్ తోటే వస్తుంది అనమాట. ఇది బార్డర్ తీసుకుంటే మనకి ఈ జరీ బార్డర్ అనేది మనకి కంటిన్యూషన్ బార్డర్ ప్లెయిన్ గా ఇస్తారు. మిడిల్ లో తీసుకుంటే మెయిన్ కట్ వర్క్ అంటారు. ఇది మన కటింగ్ వర్క్ బుట్టా వస్తుంది. ఇది దీంట్లో కూడా మనకి ఈ వల డిజైన్ లాంటిది తీసుకున్నారు. ఈ వల డిజైన్ లాంటిది తీసుకొని ఇందులో మిడిల్ లో కూడా ఒక జ్యోతి బుట్ట అనేది ఒక చిన్న ఫ్లవర్ కి యాడ్ అయినట్టుగా ఇచ్చారనమాట. ఇందులో మనకి జరీ యూస్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇలాగే ఉంటుంది. దీనికి హాఫ్ నుంచి మనకు ఒక టెంపుల్ డిజైన్ ఇచ్చారు. హాఫ్ స్టైల్లో ఈ వేవ్స్ డిజైన్ అనేది జరీ తీసుకున్నారు. ఈ జరీ తోటే వేవ్స్ డిజైన్ అనేది కంటిన్యూషన్ బార్డర్ మొత్తం ఉంటుంది అనమాట. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. బార్డర్ కి వచ్చేటప్పటికి మనకి కొంచెం పెద్దగా తీసుకున్నారు. ఈ బార్డర్ వచ్చి మనకు కొంచెం బ్రాడ్ గా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి జరీ అండ్ పింక్ కలర్ సెల్ఫ్ డిజైన్ తోటి ఈ బార్డర్ అనేది కొంచెం పెద్దగా బ్రాడ్ గా ఇచ్చారు. పళ్ళు కూడా ఇది సెల్ఫ్ శారీ కాబట్టి సేమ్ కలరే ఉంటుంది. సేమ్ కలర్ ఇచ్చి జరీ వర్క్ చిన్న చెక్స్ తో మనకి జరీ తీసుకున్నారు.
ఇందులో బ్లౌజ్ కూడా మనకి సేమ్ నెట్ ఫ్యాబ్రిక్ తోటి, ఈ జూట్ నెట్ అనే ఫ్యాబ్రిక్ తోటి మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది. దానికి బార్డర్ హ్యాండ్స్ వేసుకోవడానికి ఇలాంటి మెటీరియల్ ఇలా బార్డర్ ఇస్తారు. ఓకే, సో కడ్డీ బార్డర్ టైప్ మనకి గోల్డ్ వర్క్ ఇచ్చేస్తారు. ఓకే, ఇది శారీ మొత్తం టోటల్ ఇలాగే సో ఇంత హెవీగా మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కలర్స్ అవి ఇందులో కలర్స్ ఉంటాయండి. ప్లస్ ఈ శారీతో పాటు వేరే కలర్, ఇదే శారీలో వేరే కలర్ కూడా ఒకసారి బొమ్మ కట్టి చూపిస్తాం మేము. ఓకే, తప్పకుండా. ఓకే, అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసేద్దాం. దీని కాస్ట్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది. 2800 కి ఇది కస్టమర్ కి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ 2800 కి ఈ శారీ అవైలబిలిటీ ఉంది. అండ్ ఇందులో ఇంకొక కలర్ మనం బొమ్మ కట్టి చూద్దాం. సో వ్యూయర్స్ చూసాం కదా, ఇందులో మనం పింక్ శారీ చూసాం అండ్ ఇప్పుడు గ్రీన్ శారీ చూస్తున్నాం. సో ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ శారీ చూస్తున్నాం. సో శారీ మొత్తం కూడా మనకి ఇలాగా నెట్ టైప్ వస్తుంది. పై బోర్డర్ తీసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా ఇలా గ్రీన్ కలర్తోనే కడ్డీ స్టైల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అవుట్లైన్గా గోల్డ్ జరీ ఇచ్చారు. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీ వర్క్ వస్తుంది. సో ఇలా ఫ్లవర్ డిజైన్లో కంప్లీట్ బుటీ వర్క్ వస్తుంది. అండ్ కింద బార్డర్ మనం చూసుకున్నట్టయితే కింద బార్డర్ కూడా మనకి స్కర్ట్ బార్డర్ టైప్ చాలా హైలైట్ చేశారు. సో పైనంతా కూడా వేవ్స్, జెరీ వేవ్స్ వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్లూ కలర్, అంటే బ్లూ కలర్ మీద డైమండ్ షేప్తో మనకి జెరీ వర్క్ చేయడం జరుగుతుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇలా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో టాప్ టు బాటమ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో డిజైన్ కూడా మనకి కంప్లీట్ క్రీపర్ డిజైన్, సెల్ఫ్ వర్క్ అండ్ జెరీ వర్క్తోనే కంప్లీట్ మనకి ఫ్రిల్స్ పార్ట్ కూడా ఇలా ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే మనం సేమ్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే వేవ్స్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఆ కింద కూడా ఇక్కడ ఏదైతే డైమండ్ డిజైన్ ఉందో మనకు అదే కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఇదే విధంగా మంచి కలర్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ ఇంకా పళ్ళు చూసుకున్నట్టయితే మనం సేమ్ సెల్ఫ్ కలర్ కాబట్టి శారీ మొత్తం పళ్ళులో కూడా మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చి దానిపైన గోల్డ్ చెక్స్ అన్నది గోల్డ్ జరీతో చెక్స్ అండ్ డైమండ్ వర్క్ చేశారు. సో శారీ చూసారు కదా, మొత్తం అంతా కూడా చక్కగా హెవీగా ఉంటుంది. ఇందులో ఇంతకుముందు నేను చెప్పినట్టు పింక్ కలర్ చూసాం, ఇప్పుడు గ్రీన్ కలర్ చూస్తున్నాం. ఈ రెండు కలర్సే కాకుండా కలర్ కాంబినేషన్స్, డిజైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ దీనికి ఇచ్చింది సేమ్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. సో అది కుట్టించవచ్చు, లేదా డిజైనర్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చందేరిలో హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. హాఫ్ అండ్ హాఫ్ అంటే మనకి గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ ఈ రెండు కలర్లతోటి తయారవుతుంది. హాఫ్ అండ్ హాఫ్ మనకి బార్డర్ తీసుకుంటే ఈ జరీ బార్డర్ అనేది ప్యాచ్ వర్క్ తీసుకున్నారు. జరీ బార్డర్ కంటిన్యూషన్ ప్యాచ్ వర్క్ ఇలాగే ఉంటుంది. ఈ మిడిల్ లో వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఈ రెండు కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇది శారీ మనకి పై పార్ట్ మొత్తం ఇలాగే బుట్టి వర్క్ తో ఉంటుంది. అండ్ ఇది హాఫ్ బార్డర్ వచ్చి మనకి క్రీమ్ కలర్ తోటి ఇచ్చారనమాట. క్రీమ్ కలర్ లో ఇది వర్క్ తోటి హైలైట్ చేశారు. ఇది ఇందులో కూడా మనకి ఈ క్రీమ్ కలర్ లో కూడా రెడ్ కలర్ అండ్ సెల్ఫ్ హాఫ్ వైట్ కలర్ ఈ రెండు కాంబినేషన్ తోటి చెక్స్ తోటి ఇచ్చారనమాట బ్యాక్గ్రౌండ్. దానిపైన మనకి ఈ జరీ వర్క్, గ్రీన్ వర్క్ అనే కాంబినేషన్ తోటి ఒక క్రీపర్ డిజైన్ అనేది ఒక తీగలాగా, చెట్టు తీగలాగా కంటిన్యూషన్ బార్డర్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇందులో కూడా మనకి అక్కడక్కడ ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి స్టిక్ చేసి ఉంటారు అనమాట. ఇందులో కూడా ఒక మోతీ వర్క్ అనేది ఇచ్చారనమాట. ప్యాచ్ వర్క్ బార్డర్ కూడా ఉంటుంది. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా హాఫ్ అండ్ హాఫ్ కంటిన్యూ అవుతుంటుంది. అండ్ దీని ఇది కంటిన్యూషన్ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ తీసుకుంటే మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఈ గోల్డ్ కలర్ టిష్యూ బ్లౌజ్ అనేది చాలా నీట్ గా మంచిగా ఉంటుంది. సో ఈ గోల్డ్ కలర్ మనకు కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో గోల్డ్ కలర్ అదే గోల్డ్ కలర్ ఇచ్చారు. దీనికి బార్డర్ కూడా సేమ్ సెల్ఫ్ గోల్డ్ కలర్ ప్యాచ్ ఇచ్చారు అన్నమాట. ఓకే, ఇది ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లోనే మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకే, అండ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి. చాలా రీజనబుల్ ఉంటుంది. హోల్సేల్ రేట్ కి ఇస్తున్నాం కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 1200 వస్తుంది. ఓ, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఓన్లీ 1200. అండ్ ఇది ఈవినింగ్ పార్టీస్, చిన్న పార్టీస్ అన్నిటికీ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మనం యాక్చువల్ గా ఈ హోల్సేల్ రేట్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి రేట్ తక్కువ ఉండాలని చూస్తాము. కానీ అదే విధంగా మనకి మెటీరియల్ అండ్ వర్క్ కూడా చాలా నీట్ గా, మెటీరియల్ కూడా చాలా డ్యూరబిలిటీగా ఉండే విధంగానే చూస్తాం అనమాట. ఏదో తక్కువ రేట్ శారీస్ తెచ్చేసి హోల్సేల్ రేట్ అని చెప్పి తక్కువకి ఇవ్వడం అనేది జరగదు. ఏదైనా కానీ మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ రీజనబుల్ రేట్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి JNTU to HMT హిల్స్ రోడ్ లోని అడ్డుగుట్ట సొసైటీలోన సౌజన్య శారీ మందిల్ హోల్సేల్ అండ్
రీటైల్ షాప్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఇది టిష్యూ శారీ అండి. ఇది టిష్యూ శారీ అంటే ప్లెయిన్ టిష్యూ శారీ తీసుకొని మనకి బార్డర్ కూడా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారనమాట. ఇది ఈ మెటీరియల్ మీద మనకి మిర్రర్ వర్క్ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు మిర్రర్ వర్క్ బాగా లేటెస్ట్ నడుస్తుంది కాబట్టి మిర్రర్ వర్క్ కూడా మనకి చిన్న చిన్న మిర్రర్ వర్క్ తోటి ఇది టోటల్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ వర్క్ చేస్తారు. ఇది కాంట్రాస్ట్ తీసుకుంటే బార్డర్ పింక్ కలర్ ఉంటుంది అండ్ జరీ కలర్ కూడా దీంట్లో కడ్డీ బార్డర్ ఇచ్చారు. మిగతా శారీ మొత్తం టోటల్ ఈ పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి ఈ మిర్రర్ వర్క్ అనేది స్టిచ్ అయ్యి ఉంటుంది. శారీ మొత్తం ఇలాగే దగ్గరగా మిర్రర్ వర్క్ ఉంటుంది. ఇందులో బార్డర్ కూడా సేమ్ పింక్ కలరే వస్తుంది. కింద బార్డర్ కూడా కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది, బ్రాడ్ గా ఉంటుంది. అందువల్ల కొంచెం గ్రాండ్ గా రిచ్ గా కనిపిస్తుంది. దీనికి పళ్ళు కూడా మనకి పింక్ కలరే వస్తుంది. సో పళ్ళు కూడా మనకి పింక్ కలర్ అనేది మనకి ఈ షార్ట్ పళ్ళు ఇస్తారు అనమాట. ఈ పింక్ కలర్ అనేది షార్ట్ పళ్ళు ఇస్తారు. ఇదే కాంబినేషన్ తోటి మనకి బ్లౌజ్ హైలైట్ కావాలి కాబట్టి ఇదే పింక్ కలర్ బ్లౌజ్ ఇస్తారు. ఇది మంచి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా స్టిచ్ చేసుకుంటే చాలా మంచి. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్టాండర్డ్ అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. మనకి యాక్చువల్ గా ఈ మిర్రర్ వర్క్ అనేది విడిగా మనం ఎక్కడ చేయించుకోవాలన్నా కానీ అబౌవ్ 1000 రూపీస్ కాస్ట్ అయితే కంపల్సరీ చార్జ్ చేస్తారు. ఇది కస్టమర్ ప్రైజ్ మనం హోల్సేల్ గా చేయిస్తున్నాం బల్క్ కాబట్టి మనకి చాలా తక్కువ పడింది అండ్ 980 రూపాయలకే ఈ సారీ కస్టమర్ కి అవైలబుల్ ఉంటుంది. సో 980 రూపీస్ కి సారీ అవైలబిలిటీ ఉంది. అది చాలా రీజనబుల్. కలర్స్ కూడా ఉంటాయి అండ్ బేస్ కలర్ ఈ గోల్డ్ కలర్ ఏదైతే ఉందో ఆ సేమ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఈ బార్డర్ కలర్ గ్రీన్, బ్లూ, పింక్ అనే కలర్ మారుతాయి. మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనకి బాగా సేల్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామా. ఈ సారీ బైలు కోట అండి. ఇది బైలు కోటలో మనకి చెక్స్ డిజైన్ అన్నమాట సారీ. ఇది బార్డర్ తీసుకుంటే మనకి సేమ్ యాజ్ యూజువల్ క్రాస్ డిజైన్ తోటి మనకి ప్యాచ్ బార్డర్ అనేది ఉంటుంది. సారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ చెక్స్ వస్తుంది. బ్లూ కలర్ లోనే మనకి సెల్ఫ్ చెక్స్ తోటి తయారవుతుంది. మిగతా అంతా మిర్రర్ వర్క్. దీనిపైన పింక్ అండ్ ఎల్లో కలర్ 2 కలర్ తీసుకొని అండ్ క్రాస్ లైన్స్ లాగా ఈ మిర్రర్ వర్క్ అనేది స్టిచ్ చేస్తుంటారు అనమాట. దీనికి బార్డర్ తీసుకుంటే మనకి మెయిన్ స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఈ స్కర్ట్ బార్డర్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ నెట్ మెటీరియల్ తోటి ప్యాచ్ అటాచ్డ్ బార్డర్ వస్తుంది. ఈ ప్యాచ్ నెట్ తోటి మనకి పింక్ కలర్ తోటి ఎంబ్రాయిడింగ్ ఉంటుంది ఈ నెట్ పైన. ఇది శారీ మొత్తం ఈ ఫ్లవర్ డిజైన్ అనేది పింక్ డార్క్ కలర్ అండ్ లైట్ కలర్ పింక్ తోటి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఇందులో కూడా మనకి అవుట్ లైన్ జరీ వర్క్ అనేది ఇచ్చారనమాట. అందులో కూడా మళ్ళీ మధ్యలో మిర్రర్ వర్క్ కూడా తీసుకున్నారు. ఇందులో ఈ నెట్ కి అటువైపు ఇటువైపు మనకి జరీ ప్యాచ్ అనేది కంటిన్యూషన్ అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం వేరియేషన్ కోసం ఇచ్చారనమాట. పళ్ళు బార్డర్ కి ఇచ్చినట్లుగానే దీనికి కొంచెం పెద్దగా ఇచ్చారు, హెవీగా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా మనకి సేమ్ గోల్డ్ కలర్ ఉంటుంది కాబట్టి గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చారన్నమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ 1850 కి కస్టమర్ కి వస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ 1850 కి సారీ అవైలబిలిటీ ఉంది. చక్కగా పార్టీ వేర్ కి ఇంకా బాగుంటుంది ఇది. ఓకే అండి కొండ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మీరు చెప్పినట్టు పట్టులో చాలా వెరైటీస్ చూసాం, అలాగే డిజైనర్ వేర్ కూడా చూసాం. థ్యాంక్ యూ సో మచ్.